జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు బీజేపీకి గట్టి కుదిపే. నయా కాశ్మీర్ నినాదంతో బరిలోకి దిగి క్లీన్ స్వీప్ చేస్తామని భావించిన కాషాయ పార్టీని ఓటర్లు ఎందుకో పెద్దగా ఆదరించలేదు. ఎన్నో ఏళ్లుగా రాజకీయ ప్రాబల్యం ఉన్న లోకల్ పార్టీ అయిన నేషనల్ కాన్ఫరెన్స్కి మద్దతునిచ్చారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత జరిగిన ఈ లిట్మస్ టెస్టులో బీజేపీని ప్రజలు ఎందుకు కాదన్నారు? కశ్మీర్ కథ ఎందుకు అడ్డం తిరిగింది? బీజేపీ ఓటమికి గల టాప్ 5 రీజన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పాయింట్ నెంబర్ 1. 2015 ఎన్నికల సమయంలో లోకల్ పార్టీ పీడీపీతో పొత్తు పెట్టుకుంది బీజేపీ. కానీ ఈసారి అలాంటిదేమీ లేకుండా చిన్న చితకా పార్టీలతో చేతులు కలిపింది. మొత్తం పొలిటికల్ ముఖ చిత్రాన్ని మార్చాలనుకున్నా అది సాధ్యం కాలేదు. బహుశా బీజేపీ ఐడియాలజీని ప్రజలు ఓన్ చేసుకోలేకపోయారేమో. అందుకే లోకల్ పార్టీల డామినేషన్తో బీజేపీ వెనుకబడాల్సి వచ్చింది. పాయింట్ నెంబర్ 2. కశ్మీర్ లోయలో హింసను తగ్గించాలన్నది బీజేపీ పెట్టుకున్న మొదటి లక్ష్యం. ఈ విషయంలో కాస్త కఠినంగానే ఉంది. రాళ్లు రువ్వుకోవడం, ర్యాలీలు చేయడం, అల్లర్లకు దిగడం ఇలాంటి వాటిని అసలు సహించలేదు. పూర్తిగా అణిచివేసింది. అయితే దీనివల్ల ఎంత మేలు జరిగిందో అంత నష్టము జరిగింది. ఈ స్థాయిలో అణిచివేయడం వల్ల తమ హక్కులని బీజేపీ ఇదే విధంగా తొక్కిపెట్టేస్తుందేమో అన్న భయం మొదలైంది. బీజేపీ అధికారంలోకి వస్తే తమకు స్వేచ్ఛ ఉండదన్న ఆందోళన పెరిగింది. ఇది కూడా కొంతవరకు ఆ పార్టీని దెబ్బకొట్టింది. పాయింట్ నెంబర్ 3. జమ్మూ కాశ్మీర్ని, లద్దాఖ్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది బీజేపీ. అయితే ఇది ప్రజలకు మేలు చేసేందుకు తీసుకున్న నిర్ణయమే అని కన్వే చేయడంలో మాత్రం ఫెయిల్ అయింది. జమ్మూ కాశ్మీర్కి రాష్ట్ర హోదా ఇవ్వాలన్న డిమాండ్ వినిపించింది. అసలు వీటిని యూటీలుగా ఎందుకు మార్చారో, బీజేపీ వ్యూహం ఏంటో చెప్పాలని ప్రతిపక్షాలు గట్టిగా ప్రచారం చేశాయి. ఈ ప్రచారం ప్రజల్లోకి బాగా వెళ్ళింది. బీజేపీని మెజారిటీకి దూరంగా నిలబెట్టింది. పాయింట్ నెంబర్ 4. మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో కశ్మీర్లో ఒక్క అభ్యర్థిని నిలబెట్టలేదు బీజేపీ. ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ వ్యాలీలోని 47 చోట్ల కేవలం 19 మందినే బరిలోకి దింపింది. పూర్తిగా పొత్తు పెట్టుకుని చిన్న పార్టీలపైనే ఆధారపడింది. ఇక్కడే తేడా కొట్టింది. లోకల్ పార్టీలు ఎన్సీపీ, పీడీపీ కశ్మీర్పై పట్టు సాధించాయి. పాయింట్ నెంబర్ 5. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న క్లారిటీ ఇవ్వలేదు బీజేపీ. ఉన్న ఒకటే ఒక ఆప్షన్ జమ్మూ కాశ్మీర్ బీజేపీ ప్రెసిడెంట్ రవీంద్ర రైనా. కానీ ఆయనకు పెద్దగా ఫాలోయింగ్ లేదు. పైగా హిందుత్వ లీడర్ అన్న ముద్ర పడిపోవడం వల్ల కశ్మీర్ ఓటర్లు పెద్దగా పట్టించుకోలేదు. సీఎం క్యాండిడేట్ ఎవరన్న స్పష్టత ఇవ్వకపోవడము ఓ రకంగా బీజేపీని దెబ్బతీసింది.